మా తెలుగు పీక్స్ లో ఉండగా ప్యాక్ చేసి ఇంటికి పంపించేసారు, ప్యాకప్ చెప్పి అని చెప్పి. ఏంటిది అది? ఏం లేదు, అగ్రిమెంట్ అయిపోయింది 1 year. దాని తర్వాత మళ్ళీ కొంచెం వేరే ఫేస్ ని చూసుకుంటామని చెప్పారు. ఓకే అని చెప్పాను అంతే. అప్పుడు కొంచెం తెలుగు గ్రిప్ వచ్చేవాడు. ఆ గ్రిప్ వచ్చినప్పుడు వాళ్ళు నాకు గ్రిప్ తీసేశారు. మీకు ఒక విషయం తెలుసా, మీరు ఇలా మాట్లాడితేనే బాగుంటది, అసలు గ్రిప్ లో మాట్లాడితే అసలు బాగోదు. మీరు యాక్చువల్గా లేదు, తెలుగు ప్రాపర్ తెలుగు మాట్లాడే వాళ్ళకి కొంచెం నా తెలుగు ఇబ్బంది పడుతుందో ఏమో, అసలు ఏంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అనుకుంటారో ఏమో, నాకు భయం. లేదండి, మీరు అలాంటి భయాలు ఏం పెట్టుకోకర్లేదు. మీరు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు, మీకు అలా మాట్లాడితేనే మాకు కూడా నచ్చుద్ది అనమాట యాక్చువల్గా. యా, మొత్తానికి అందుకే కదా తెలుగు షోలో మళ్ళీ ఇంత పెద్ద షోలో మిమ్మల్ని తీసుకున్నారు. మీరు కూడా ఇక్కడ ఏం మాట్లాడలేదండి, ఉండేది 40 minutes. 40 minutes లో అందరూ తీసుకోవాలి కదా స్పేస్, ఇక్కడ దొరకలేదు. మన క్రియేటివిటీ చూపించడానికి కొంచెం స్పేస్ తక్కువ ఉంది. పర్వాలేదు, దీన్ని ఒక స్టెప్ గా తీసుకుని, బికాస్ స్టార్ మాల్ నేను ఫస్ట్ టైం చేస్తున్నా, ఒక స్టెప్ గా తీసుకుని తర్వాత వేరే వేరే షోస్ చేద్దామని నేను అనుకున్నాను. ఇక్కడ కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి. అంటే ఇది కొంచెం సీరియస్ గేమ్ షో జరుగుతుంది, అందరూ చాలా సీరియస్ గా తీసుకుని ఆడుతున్నారు. అంటే కొన్ని గొడవలు ఉంటాయి, నాకు గొడవ చేయడానికి ఇష్టము, కానీ ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇష్టమే, కానీ ఫస్ట్ టైం చేస్తున్నాను స్టార్ మాల్ లో. ఏంటి అమ్మాయి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ గొడవ పెట్టుకుంటుంది అని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వేరే ఎవరైనా థింక్ చేస్తారో అని కొంచెం దాంట్లో కొంచెం ఆగిపోతున్నాను అంతే.